నిన్నటి వరకు 41వ కీర్తన వరకు ధ్యానించుకున్నాం. ఇప్పుడు 42వ సంకీర్తనలో ఉన్నాం. ఈ 42వ సంకీర్తన కోరాహు కుమారులు రచించారు. కోరాహు కుమారులు రచించినటువంటి ఒక అద్భుతమైన కీర్తన 42వ కీర్తన. ఈ కీర్తన దేవునిపై ఆశ కనబడుతూ ఉంది. దేవుని మందిరము పట్ల వారికున్న ఆసక్తి కనబడుతూ ఉంది. అసలు ఎవరు ఈ కోరాహు కుమారులు అని మనము కొంత చిన్న ముక్క ఆలోచన చేస్తే, కోరాహు కుమారులు వినండి, ఈ కుమారులు కోరాహు యొక్క చక్కని బిడ్డలు. ఈ కోరాహు ఎవరు అని అంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయము అక్కడ మనకి కనబడుతుంది ఈ కోరాహు పరిస్థితి ఏంటో అనేది. కోరాహు, దాతాను, అబిరాము వీళ్ళు జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వారి స్టోరీ ఉంటుంది. దాతాను, అబిరాము, కోరాహు వీళ్ళు మోషేకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారు. మోషేనే కానీ మేము చేయలేమా, మాకు ఇది చేత కాదా అని మోషే మీద అంటే దైవజనుని మీద తిరుగుబాటు చేసి వారు కూడా మేము కూడా నాయకులమే, మేము కూడా యాజకులమే అని చెప్పి తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి అక్కడ ఒక భయంకరమైన భూకంపం జరిగింది. 16వ అధ్యాయము ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము ప్రియులారా చూడండి, అక్కడ 26వ వచనం చూద్దాం ఒకసారి. 23 నుంచి చూద్దాం. 23 నుంచి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహములతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. వినండి, మోషే అంటున్నాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశించకుండునట్లు వారికి కలిగినదంతయు మొట్టకుడి అని ఆ జనసమూహములతో అనెను. ఏం చేశారయ్యా వీరనంటే ఆ పైన 20 వచనం చూస్తే, అప్పుడు యెహోవా వీరు సమాజములో నుండి అవతలకు వెలుడి, క్షణములోనే నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలిపడి సమస్త శరీరులకు దేవుడవైన వాడా అని బ్రతుములాడుతూ ఉంటారు. కోరాహుని, దాతాను, అబిరాములను కాపాడవా అని అడుగుతారు. అయినా దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే వారు మోషే అహరోనులు అర్పించాల్సిన ధూర్పాత్రని తీసుకొని ఆ ధూపార్తి మేమర్పిస్తామండి అని చెప్పి లేచి మోషేకు అహరోనుకు విరోధముగా వ్యతిరేకంగా వాళ్ళు దేవుని మందిరంలోనికి వెళతారు. అందుకని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం వారి మీదకి వస్తుంది. ప్రియులరా, వారు ఎలా నాశనం అయిపోయారో కూడా అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, 29వ వచనం మనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండంలోనే మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగిన ఎడలను యెహోవాను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారి ప్రాణములతోనే పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఆల్టర్ ఇస్తాడు, అందరిని పిలుస్తాడు. మీకు దాతాను, అబిరాములు, కోరాహులు కావాలా? అయితే అటు వెళ్ళండి. లేక దేవుడు కావాలా?
ఇటు రండి, జీవము కలిగిన దేవుని వైపు రండి అని చెప్పి ఈ దుష్టుని గుడారములో నుంచి తొలగిపోండి, ఇదిగో దేవుని గుడారములోనికి రండి అని చెప్పినప్పుడు ప్రియులారా చాలామంది దేవుని గుడారం అనబడిన మోషే వైపుకు తిరిగి వచ్చేస్తారు. కొంతమంది కోరాహు బ్యాచి, కోరాహును వెంబడించిన వారు, దాతాను అభిరాములను వెంబడించిన వారందరూ అటువైపు నువ్వుతారు. అప్పుడు భూమి నెర తెరచి నోరు తెరచి వారందరిని ముంచి చంపేసింది. కోరాహు తన బిడ్డలను, తన కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, తనకు కలిగిన యావదాస్తిని, వారికి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్న వరబడిలో మోషే అన్నాడు కదా, ఇదిగో దేవుని గుడారము కావాలంటే మీరు పక్కకు రండి అని చెప్పినప్పుడు కోరాహుతో ఉన్న వాళ్ళందరి వైపుకి వెళ్తే కోరాహు కుమారులు, ఈ దుష్టుని గుడారములో మాకు క్షేమం ఉండదు, ఈ దుష్టునితో పాటు ఉంటే మేము కూడా నాశనం అయిపోతామని చెప్పి ప్రియులరా కోరాహు నుంచి, తన గుడారము నుంచి వేరై దేవుని గుడారములోనికి వచ్చారు. కనుక వినండి, కోరాహు కుమారులు కాపాడబడ్డారు, మిగిలిన వారందరూ చచ్చిపోయారు. అందుకని కోరాహు కుమారులు రాస్తున్న అద్భుతమైన కీర్తన ఈ 42వ సంకీర్తన. ఏమని రాస్తున్నారో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనని ప్రియులారా ఆశ. ఏంటయ్యా నీ ఆశ అంటే దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలనే ఆశ. దేవుని సన్నిధి నాకు భద్రతనిస్తుంది, దేవుని సన్నిధి నాకు క్షేమాన్నిస్తుంది, దేవుని సన్నిధి నాకు కృపనిస్తూ ఉంది. అందుకనే దేవుని మందిరము కొరకు ఆశ, దేవుని మందిర ఆవరణములు చూడాలని ఆశ, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ. అయ్యా నా తండ్రి, నా చిన్నాన్న, నా పెదనాన్న, మా వాళ్ళందరూ కూడా కోరాహు అంటే నా తండ్రి నడిచిన మార్గములు నడిచి మా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతున్న పరిస్థితుల్లో ఇదిగో ఈ దైవజనుడు, ఇదిగో ఈ దుష్టుని గుడారమును విడిచిరండి అని పిలవగా పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. నాకు అర్థమైంది నా తండ్రి తప్పుడు మార్గంలో వెళుతున్నాడని, నా తండ్రి దైవజనునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడని మాకు అర్థమయ్యిందయ్యా. అందుకని ఆ దుష్టుని గుడారములో నుంచి వచ్చి ఇదిగో దేవుని మందిరములోనికి చేరుకున్నాం. అందుకనే మేము ప్రాణాలతో మిగిలాం, అందుకనే మేము బ్రతికి బట్టగట్టగలిగాం. ఆ దేవుని మందిరాన్ని మేము విడిచి ఉండలేము అంటూ రాస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతూ పరుగులు తీస్తుందో అలాగూ నా దేవుని కొరకు నేను ఆశపడుతూ ఉన్నాను అంటాడు. ఆ కిందకి మనం చూసినట్లయితే సమయం లేదు కనుక 5వ చరణం, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఆయనను స్తుతించెదను. వింటున్నారా? కలుగుతున్న పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో, జరుగుతున్న నష్టాలను చూసి నలిగిపోతున్నావేమో, జరుగుతున్న ఈ ప్రమాదాలను చూసి నీ గుండె నీలో వినండి ప్రియులారా వణుకుచూ ఉందేమో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నాలో నీవేళ కృంగియున్నావు, కృంగిపోవద్దు. ఆదరించే దేవుడున్నాడు, బలపరిచే దేవుడున్నాడు, స్వస్థపరిచే దేవుడున్నాడు, పక్కనే నిలబడి కాపాడే దేవుడున్నాడు. దేనికి భయపడకు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. కలుగుతున్న రోగాలను చూసి, కలుగుతున్న ప్రమాదాలు చూసి కృంగిపోతూ ఉన్నావా? లేదు లేదు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నిన్ను కాపాడతాడు, ఆయనే నీకు రక్షణ ఇస్తాడు, ఆయనే నీకు భద్రతనిస్తాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. కలుగుతున్న ఈ ప్రమాదాలను చూసి కృంగిపోవద్దు. కోరాహు నా తండ్రి చచ్చిపోయాడు, మా వాళ్ళందరూ చచ్చిపోయారు, వారు చెడు మార్గాన్ని ఎన్నుకొని చెడు మార్గాల గుండా వెళ్ళి వారు నాశనం అయిపోయారు. ఇదిగో నేను జీవము కలిగిన దేవునిని ఆశ్రయించాను. కనుక నా ప్రాణమా
నువ్వు కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నిన్ను బలపరిచేవాడు. అంటున్నాడు కదా, నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు. ఏంటా తొందర? ఇంకెందుకు బతుకుతావు? మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మ చచ్చిపోయింది, మీ తోడబుట్టున్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఒరే మీ బంధువులందరూ చచ్చిపోయారా, మీ కుటుంబీకులందరూ చచ్చిపోయారా, ఇక నువ్వు బతికి ఏం సాధిస్తావురా, ఇక జీవించి ఏం సాధిస్తావురా, చచ్చిపో చచ్చిపో అని నీ లోపల కొంత పిరికితనం నిన్ను వేధిస్తూ ఉందేమో. ఇంకెందుకు బతకడం? అప్పుల పాలైపోయావు, నవ్వుల పాలైపోయావు, ఇదిగో రోగాల పాలైపోయావు, అందరి చేత ఛేదరించబడుతున్నావు, అందరి చేత అవమానించబడుతున్నావు, నిందించబడుతున్నావు. ఒరే మీ తండ్రి చేసిన తప్పుకు మీరు బలైపోతున్నారా, ఇంకెందుకురా, చచ్చిపో అని నీలో నీ ప్రాణము తొందర పెడుతూ ఉందేమో, నీలో తొందరపాటు జరుగుతూ ఉందేమో. ఇంకెందుకు బతకాలి నేను, ఇంకెవరి కోసం బ్రతకాలి నేను, ఇంకెవరి కోసం జీవించాలి నేను, ఆస్తి పోయింది, అప్పుల పాలైపోయాను, నా కుటుంబీకులందరూ చనిపోయారు, ఇక నా బతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు, నా భర్త లేనప్పుడు నా బ్రతికెందుకయ్యా, నా భార్య లేనప్పుడు నా బ్రతికెందుకయ్యా, నా బిడ్డలు లేనప్పుడు నా బ్రతికెందుకయ్యా, నా బంధువులే వదిలేసినప్పుడు నాకు బ్రతికెందుకయ్యా అని చచ్చిపోదామనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నిన్ను కాపాడును గాక, ఆయన నిన్ను బలపరచును గాక, ఆయన నిన్ను స్థిరపరచును గాక, ఆయన నీ పాదముల బండ మీద నిలుపును గాక. నిన్ను కాపాడటానికే దేవాతి దేవుడైన యేసయ్య ఈ భూమి మీదకి మానవునిగా వచ్చాడు. ఆయన ఆదరించేవాడు, ఆయన బలపరిచేవాడు, ఆయన రెక్కల కింద భద్రతనిచ్చేవాడు. భయపడకు, కుమిలిపోకు, కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. ఆయన నిశ్చయముగా మిమ్మలను కాపాడునుగాక, మీ సమస్యలన్నిటిలోంచి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక, రోగ రుగ్మతుల నుంచి ఆయన మిమ్మల్ని తప్పించునుగాక, శారీరక బలహీనతల నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక. నిశ్చయముగా నా దేవుడు నీకు భద్రతనిచ్చునుగాక. కోరాహు కుమారులు రాసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నారు. ఈ 42వ సంకీర్తన ఒక అద్భుతమైన కీర్తన కోరాహు కుమారులు రాస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో రండి, మోకరించండి, మనమందరము ప్రార్థన చేద్దాం.